ఆలేరు మున్సిపల్ చైర్మన్ గా బాలామణి భాస్కర్, వైస్ చైర్మన్ గా అంగడి ఆంజనేయులు ఎన్నికయ్యారు. ఆలేరు మున్సిపల్ కు చేరుకున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు 3 రోజుల పాటు క్యాంపునకు వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థులు ఆలేరు మున్సిపల్ కార్యాలయానికి ప్రైవేటు బస్సులో సోమవారం ఉదయం 11:30 గంటలకు చేరుకున్నారు. ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు బిర్లా ఐలియాతో కాంగ్రెస్ కౌన్సిలర్లు చేరుకున్నారు. పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద తనిఖీ చేపట్టి కార్యాలయంలోకి పంపిన అధికారులు మున్సిపల్ కార్యాలయంలోకి వచ్చిన నూతనంగా గెలుపొందిన కౌన్సిలర్లని ఆర్డీఓ కృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గెలుపొందిన 7 కాంగ్రెస్ కౌన్సిలర్లు, అందులో బీజాన బాలమణి భాస్కర్ ను ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్మన్ గాను, అంగడి ఆంజనేయులను వైస్ చైర్మన్ గాను ప్రకటించారు. భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడు సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విజేత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతను లోబడి నమ్మకాన్ని నిర్వహిస్తున్నామని భగవంతుని సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనుకున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యమత్యకు లోబడి నమ్మకంగా నిర్వహించబడినానని భగవంతుడి సాక్షిగా అంతే చూపుతానని మరియు స్వీకరించబోతున్న పదవికి భారతదేశ సార్వభౌమత్వానికి ఇక్కడ మనకి నేరుగా స్టేట్ ప్రెసిడెంట్ మన మహేష్ కుమార్ గౌడ్ గారు, టీపీసీసీ ప్రెసిడెంట్ గారే మీకు ఎవరు చైర్మన్ కావాలని బీఫామ్, ఎవరు వైస్ చైర్మన్ కావాలనే దానికి బీఫామ్ను కూడా మాకు అందజేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం 10-15 నిమిషాలు 12:30కి ఎలక్షన్ జరుపుకుంటాము. ఇక్కడ ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విప్గా నియమించబడిన వ్యక్తి నేషనల్ కాంగ్రెస్ ఈ బాలమణి గారికి ఎవరెవరు ఓట్లు వేస్తారు, ఇంకొకరికి ఎవరు వేస్తారనే విషయం ఇక్కడ ఆల్రెడీ ఒకే ఒక నామినేషన్, ఒకరిని బలపరిచారు, ఒకరిని ప్రతిపాదించారు కాబట్టి వారిని ఏకగ్రీవంగా చైర్మన్గా ప్రకటించారు. పురపాలక సంఘ వైస్ చైర్పర్సన్ పదవి కూడా ఇప్పుడు మనం చైర్పర్సన్ ఎన్నిక ఏ విధంగా అయితే ఎన్నుకున్నామో ఆ నిబంధనలన్నీ సేమ్ అదే ప్రాసెస్ మీకు కూడా వర్తిస్తుంది. అంగిడి ఆంజనేయులు గారిని బీఫామ్ ఇవ్వడం జరిగింది. అంగిడి ఆంజనేయులు గారు వాడేది 6th సార్. అంగిడి ఆంజనేయులు బీజన బాలమణి గారిని చైర్పర్సన్గా యునానిమస్గా సభ్యులందరూ ఏకగ్రీవ తీర్మానంతో ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఆలేరు మున్సిపల్ చైర్పర్సన్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించగలని భగవంతుని సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ చైర్పర్సన్ అండ్ చైర్పర్సన్ ఎన్నికల్లో భాగంగా అంగిడి ఆంజనేయులు గారిని వైస్ చైర్మన్గా యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. హాజరైనటువంటి సభ్యులందరూ కూడా ఏకగ్రీవ తీర్మానంతో వీరిని వైస్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. వారిని ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాం. భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడు సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను.
శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్